హలో భోజన ప్రియులారా, ఈరోజైతే సింపుల్గా చేసుకునే హెల్తీ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 to 3 గ్రీన్ చిల్లీస్ అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 2 రెమ్మల కొత్తిమీర కూడా తీసుకొని ఫైన్గా చాప్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. అండ్ ఇందులోనే ఒక 250 ml వరకు మిల్క్ కూడా వేసుకొని మనకి ఎన్ని గుడ్లు అయితే చేసుకోవాలనుకుంటున్నామో అన్ని గుడ్లు కొట్టి వేసేసుకోవాలి. మేమైతే 5 eggs తీసుకున్నామండి. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీస్ని ఈజీగా డబల్ చేసేసుకోవడమే. అండ్ దీంట్లోనే మేము చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కారం కూడా వేసుకొని మిక్చర్ని బాగా బీట్ చేసేసుకున్నాము. అండ్ ఇంకొక సైడ్ ముందుగానే నేను బ్రెడ్ని ఇలాగ రెండు పక్కన టాస్ చేసి పక్కన పెట్టేసుకున్నాను, సో దట్ ప్రాసెస్ ఈజీ అయిపోతుందని. అండ్ టాస్ చేసుకున్న బ్రెడ్ని ఇలా ఎగ్ మిక్చర్లో డిప్ చేసి పెనం మీద పెట్టుకోవాలి, హాట్ తవా మీద. అండ్ ఇందులోనే ఒక గుంట గరిట తీసుకొని ఎగ్ మిక్చర్ని ఇలాగా పైన పోసుకోవాలి. అండ్ అటు సైడ్ కాలాక ఇంకొక సైడ్ తిప్పించుకొని అండ్ అప్పుడప్పుడు తగినంత ఆయిల్ కూడా వేసుకుంటూ కాల్చుకోవాలి బ్రెడ్ ఆమ్లెట్. అండ్ ఇంకొక సైడ్ తిప్పించాక అండ్ మళ్ళీ సేమ్ గుంట గరిట తీసుకొని ఇటు సైడ్ కూడా ఇంకొక గంటి ఆ ఎగ్ మిక్చర్ అనేది వేసుకోవాలి, సో దట్ రెండు పక్కల బ్రెడ్కి ఆమ్లెట్ నీట్గా కోట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలా డిప్ చేయడం వల్ల బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా రెండు సైడ్లు కాల్చుకున్న తర్వాత ఒక 4 పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉండే టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.